I think tonight, since last week we read the entire section, this week we can read only a smaller portion from verse 14 to 21 of Romans 15. పోయిన వారం మనం రోమాపత్రిక 14వ అధ్యాయం నుంచి చివరి వరకు చదువుకున్నాం. అయితే ఈ వారం మనం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మనం ధ్యానించబోయే భాగం 14 నుంచి 21 వరకు మాత్రమే మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మను గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయుచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గుర్తుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాట్లాడా తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరిక ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనయ్యుండి అలాగున ప్రకటించితిని. Last week we saw that having concluded the practical section of Romans, we have then been able to start a more personal section, but we certainly identified that this personal section is also very practical. మరి పోయిన వారం మనం ఈ ఆచరణాత్మకమైన విషయాలు వాటి గురించిన సూచనలన్నీ ముగించుకొని వ్యక్తిగతమైన భాగము లేకపోతే పౌలు పరిచర్యను గూర్చిన వివరణ అనే భాగాన్ని ప్రారంభించుకున్నాం. దానిలో కూడా మనం ఆచరించదగిన అనేక సంగతులు చెప్పబడుతూ వచ్చినాయి. And whereas the section from chapter 12 verse 1 to chapter 15 verse 13 was practical exhortation, now this new section is practical example. మనం రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రారంభించుకొని 15వ అధ్యాయం 13వ వచనం వరకు గాని గమనిస్తే దీనంతా మరి ఆచరణాత్మకమైన బోధ లేకపోతే క్రియా సంబంధమైన సూచనలు అని చెప్పుకోవచ్చు. అయితే 14వ వచనం రోమపత్రిక 15వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆ క్రియా సంబంధమైన మాదిరి అని చెప్పుకోవచ్చు. That previous section, the exhortation section, ended in 15 verse 13 with a benediction. మరి చూడండి, ఈ క్రియా సంబంధమైన దీన్ని గాని మనం గమనించినట్లయితే మరి 15వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న ఆశీర్వచనంతో ముగించబడుతూ ఉన్నది. And so does this section in chapter 15 verse 33. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కూడా లేకపోతే ఈ వ్యక్తిగతమైన మాదిరి అనే ఈ భాగంలో కూడా 15:33లో మనం చూస్తే అది కూడా ఒక ఆశీర్వచనంతో ముగించబడుతూ ఉన్నది. So benediction simply means Paul is wishing to the believers a special blessing from God. ఏమిటి బెనడిక్షన్ అని ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటాం. దాన్ని దేవుని దగ్గర నుంచి ఆ సహోదరులకు ఒక మంచి ఆశీర్వాదం కలగాలని కోరుకోవటమే. And that previous section was divided into 7 parts. Likewise, this present section is divided into 7 parts. మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఈ క్రియా సంబంధమైన సూచనలు బోధ ఇచ్చే ఈ భాగం 7 విభాగాలుగా విభజింపబడింది అని. అలాగే ఈ వ్యక్తిగతమైన మాదిరికి సంబంధించిన ఈ భాగం కూడా 7 విభాగాలుగా విభజింపబడింది.
Now, I won't go through them all again and repeat them, but the two parts we'll try to complete tonight. First part from verse 14 to 17, Paul's Gentile ministry, and then from verse 18 to 21, Paul's pioneering ministry. అయితే ఈ 7 భాగాలు మళ్ళీ మీ ముందుకు తీసుకురాను గాని వాటిలో మొట్టమొదటి రెండిటి గురించి ఈ రాత్రి వేళ మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. 14 నుంచి 17 వరకు మనం చూస్తే అన్యజనులకు పౌలు జరిగించిన పరిచర్యను గురించిన వివరణ మనకు కనబడుతుంది. ఆ తర్వాత 18 నుంచి 25 వరకు మనం చూస్తే పౌలు మరి జరిగించిన ప్రారంభ పరిచర్య మనకు కనబడుతుంది. Last week we spent most of the time looking at the many references in the New Testament that emphasize that Paul had a special ministry to the Gentiles. మరి పోయిన వారం మనం చెప్పుకున్నాం పౌలు అన్యజనుల కొరకు ప్రత్యేకంగా పిలువబడ్డాడని, ప్రత్యేకమైన పరిచర్య కలిగి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో అనేక రెఫరెన్సులు మనం చూస్తూ వచ్చాం. And that took us into verse 16 where we'll commence again tonight. మరి 14-15 వచనాల్లో దాని గురించి మనం ధ్యానించుకున్నాం గనక ఈ రాత్రి వేళ మనం 16వ వచనం నుంచి ప్రారంభించుకుందాం. It's really remarkable in this verse the way that Paul speaks of himself in his service towards the Gentiles. అన్యజనుల కొరకు పౌలు జరిగించిన పరిచర్యను గురించి చాలా విశేషమైన రీతిలో పౌలు వివరిస్తూ ఉన్నాడు. He uses three expressions that I guess men in traditional organized Christianity would take great pleasure. మరి ఇక్కడ కొన్ని పదాలు పౌలు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ పదాలు ఇదిగో కొన్ని సంస్థల క్రైస్తవ సంస్థల్లో పనిచేసే కొంతమంది సేవకులు లేకపోతే ఇటువంటి పరిచర్యలో ఉన్నవారు ఆ మాటల గురించి ఎంతో ఉత్తేజం చెందుతూ ఉంటారు, ఉల్లసిస్తూ ఉంటారు. So he talks about himself as a minister, and that word minister derives from the Greek word where in English we take that word for the expression liturgy. మరి ఇక్కడ పరిచారకుడనైతేని అంటున్నాడు. ఈ మాటకి మరి మనం గ్రీక్లో కానీ లేకపోతే ఇంగ్లీష్లో కానీ మనం చూస్తే మినిస్టర్ అనే పదం ఉంది. ఆ పదం వాడటానికి చాలామంది చాలా సంతోషంగా ఉంటారు. అయితే దానికి వాడబడిన మరొక పదాన్ని కానీ మనం గమనిస్తే పూర్వకాలంలో క్రైస్తవ్యాన్ని విభజించిన ఒక పదం లిటర్జీ అంటారు. Yeah, and then for his gospel preaching, he describes that as a sacrificial service. And the Greek word for that derives from a word for a priest doing his service. ఆ తర్వాత తన సువార్త పరిచర్యను గురించి యాజక ధర్మము జరిగించుట అంటున్నాడు. ఇది కూడా మనం గమనించినట్లయితే గ్రీకు భాషలో మరి యాజకులను గురించిన వివరణకు సంబంధించిన మాట. Then he talks about the offering up of the Gentiles, and that word comes from a Greek word meaning to present an oblation, a bloodless sacrifice. తర్వాత 15వ వచనంలో మనం చూస్తే అన్యజనులు అను అర్పణ అంటున్నాడు. ఇది కూడా మనం గమనించినట్లయితే బలుల్లో గురించి మనం ధ్యానిస్తే మరి నైవేద్యము అని ఒక బలి ఉంటుంది, దాన్ని సూచించే అర్పణగా కనబడుతుంది. I can well imagine those who take the position of being ministers of congregations with their ritualistic liturgy saying, well, a verse like this justifies our position. మరి చాలా చోట్ల సంస్థలుగా ఉన్న క్రైస్తవ సమాజాల గురించి మనం ఆలోచిస్తే వాటిల్లో ఉండే మరి బోధకులు గాని పరిచారకులు గాని ఇదిగో ఈ పదం ఉందో చూశారు, మనకి తెలుగులో పరిచారకులు అని ఉంది కానీ ఇంగ్లీష్లో మినిస్టర్ అని ఉంది. ఆ పదాన్ని గురించి వాళ్ళు ఎంతో అతిశయిస్తారు, మాకు ఆ పదం సరిపోయింది అని అనుకుంటూ ఉంటారు. I think we're well acquainted with the idea in Christendom that there are men who call themselves priests as if they're distinct from the ordinary believer. మరి ఈ క్రైస్తవ వ్యవస్థలో మనం గాని చూసినట్లయితే చాలా మంది తమను గూర్చి తాము ఇదిగో మేము బోధకులమే లేకపోతే యాజకులమే అని చెప్పుకుంటారు. ఎందుకు? మిగిలిన క్రైస్తవుల కంటే వీరు ప్రత్యేకమైన వారు అని చెప్పుకోవటానికి.
if we look carefully at what Paul is saying here, there's no justification for any of that kind of corruption that has come into Christianity. క్రైస్తవ్యంలోనికి ప్రవేశించిన ఇటువంటి కలుషితమైన ఆలోచనలకి ఇక్కడున్న పదాలకి ఏమీ సంబంధం లేదు. This first word, Paul, a minister of Christ Jesus, that's the same word that we considered back when we were looking at the need for us to be subject to the government. And Paul said the government is God's minister to you for good. Same word, minister. ఇక్కడ చూడండి, అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతేనే అంటున్నాడు. ఈ పరిచారకుడు అనే మాటకి ఇంగ్లీష్లో మినిస్టర్ అని ఉంది. దాని అర్థమైందయ్యా అంటే ప్రభుత్వానికి మనం ఎలాగైతే లోబడి ఉండాలని ఇదివరకు ఆచరణాత్మకమైన విషయాల్లో చెప్పబడిందో ఇక్కడ కూడా దేవుని ప్రభుత్వానికి లోబడి ఉండాలి అనే అర్థంలో చెప్పబడుతూ ఉన్నది. That's in English, that's exactly the word by which government officials are described. The minister for the environment, the minister for education. నిజంగా ఈ పదం మనం చూస్తే ప్రభుత్వంలో అనేక మంది మినిస్టర్స్ ఉంటారు. మరి విద్యాశాఖ మంత్రి అని కానీ లేకపోతే పరిసరాల శాఖ మంత్రి, ఇలాగ రకరకాల శాఖలకు మంత్రులు ఉంటారు. So what Paul really had here was not something necessarily religious, but he had an official requirement to present Christ Jesus to the nations, the Gentiles. అయితే ఇది ఇక్కడ మత సంబంధమైన ఇటువంటి విషయాలు కాదు గాని క్రీస్తును అన్య జనాంగాలకి పరిచయం చేయటానికి ఒక అధికారపూర్వకమైన స్థానం కలిగి ఉన్నట్టుగా పౌలు ఇక్కడ తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. But he didn't take up that requirement, that responsibility, as if it were a secular job, even a very high secular job like the Minister for Education. మరి చూడండి, ఈ యొక్క అధికారపూర్వకమైన స్థానాన్ని ఈ లోకములో మరి ప్రభుత్వాలలో ఉండే మంత్రులు ఈ అమాత్యుల్లాగా ఇలా ఏమీ తీసుకోవట్లేదు పౌలు. He took it up just as a Levite would have taken up their service in the tabernacle. ఎలాగ తీసుకుంటున్నాడయ్య అంటే ప్రత్యక్ష గుడారములో లేవీయుడు తనకు అప్పగించిన పనిని ఎలాగైతే నిర్వర్తించాలో ఒక విధిని నిర్వర్తించినట్టుగా పౌలు ఇక్కడ తీసుకుంటూ ఉన్నాడు. ఆ పరిచారకుడు అనే మాటలో ఉన్న అర్థం ఇది. And when he preached the gospel, it wasn't like some kind of religious specialist wearing some priestly outfit. He did it with a heart that was devoted to God in the preaching of the gospel. నిజంగా మరి పరిచారకుడని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలు ఏదో మరి ఒక ఆడంబరమైన వస్త్రధారణ లేకపోతే ఇటువంటివి ధరించి ఏదో ప్రత్యేక స్థానం ఉన్నట్టుగా కాదు గాని ఒక బాధ్యతగా ఒక విధిని నిర్వర్తించినట్లుగా తన పనిని గురించి చెప్తూ ఉన్నాడు. Now, is that also how it reads in Telugu, that he's carrying on as a sacrificial service or a priestly service the message of the gospel of God? It means he's functioning as a priest in the presentation of the gospel. తర్వాత మనకి సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు అనే మాట కూడా ఉంది. అది కూడా మనం గమనించాలి. And so that's a really interesting thought, isn't it? That we sometimes think of the gospel message as something that's focused on the unbeliever with the objective of rescuing an unbeliever from eternal judgment. సాధారణంగా మనం సువార్త విషయంలో ఎలా చూస్తామంటే ఇగో ఒక అవిశ్వాసికి సువార్తను ప్రకటించి ఆ వ్యక్తిని ఇదిగో నరకము నుంచి నిత్యమైన నాశనం నుంచి తప్పించే ప్రయత్నం మనం చేస్తున్నామని అనుకుంటూ ఉంటాం. But for Paul, the gospel preaching was not focused on the unbeliever. It was focused on God himself getting more worship. నిజంగా పౌలుకి ఇక్కడ చెప్పిన మాటలను బట్టి మనం చూస్తే ఎలా ఉందయ్యా అంటే ఒక అవిశ్వాసి కోణంలో కాదు గాని దేవునికి ఒక అర్పణను అర్పించటం లేకపోతే ఆరాధన చేయటం అన్నదానిలో భాగములాగా కనపడుతుంది. And the sacrifice that Paul was going to offer up to God was the Gentiles. మరి పౌలు దేవునికి అర్పించే అర్పణ ఏంటట? అన్యజనులు అను అర్పణ అంటున్నాడు. One thing is very interesting in this verse,
is that we see the Trinity of the Godhead in the verse. అయితే ఈ వచనాల్లో మనకు 15, 16 కలిసి ఉన్నాయి. మరొకటి కూడా గమనించాలి. త్రిత్వాన్ని గురించిన ప్రస్తావన కూడా మనకు కనపడుతుంది. He talks of himself as a minister of Christ Jesus. So there's the Son of God. ఇదిగో యేసుక్రీస్తు పరిచారకుడును అని కుమారుడైన దేవుని గురించి ప్రస్తావించాడు. Then he talks about the gospel of God. So that's God the Father. తర్వాత దేవుని సువార్త అంటూ ఉన్నాడు తండ్రిని గురించి. And then he explains how the Gentiles can be an acceptable offering because they're sanctified by the Holy Spirit. తర్వాత అన్యజనులు పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు అర్పిస్తున్నాను అంటున్నాడు కదా, అది కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతూ ఉంది. అలాగైతే పరిశుద్ధాత్మను గురించి కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు. So we start to get an impression in this verse that Christians are actually like an offering taken out of this world and offered up to God. అలాగైతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులు ఇదిగో ఈ లోకములో నుంచి ప్రత్యేకించబడి దేవునికి ఒక అర్పణగా అర్పింపబడుతున్నట్లుగా ఈ భాగంలో మనకు కనబడుతోంది. And if we remember the offerings of the book of Leviticus, there was one unusual offering called a wave offering, which ఒకసారి లేవి కాండంలోకి వెళ్ళి అక్కడ అర్పణలు గాని మనం గమనిస్తే అక్కడ అల్లాడింపబడు అర్పణ అని ఒకటి కనబడుతుంది. అది ఇలాగా కదిలిస్తూ ఉంటారన్నమాట. అటువంటి అర్పణలాగా ఉంది. And one thing that was presented to God as a wave offering was the first fruits of the harvest. So they would take the sheaf of the first fruits and wave them before God. ఏమిటి అల్లాడింపబడు అర్పణ అంటే మనం గమనించవలసిన సంగతి ఏమిటంటే, వాళ్ళు ప్రథమ ఫలాలను తెచ్చి వాటిని కంకులను పట్టుకొని నిజంగా దేవుని సన్నిధిలో ఇలాగా ఆడిస్తూ ఉంటారు. It's interesting that James in his epistle chapter 1 says that Christians are a kind of first fruits of God's creatures. నిజంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు క్రైస్తవులను కూడా దేవునికి అర్పింపబడే ప్రథమ ఫలములు అని వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు అనే మాట వాడుతున్నాడు. The complete symbolism here doesn't come from that sacrifice, however. It comes from the book of Numbers. అయితే ఇక్కడ మరి పౌలు కొన్ని పోలికలు పోలుస్తూ ఉన్నాడు. అది లేవి కాండం కాదు గాని సంఖ్యాకాండంలో ఉన్న మరొక అర్పణ నుంచి ఆ పోలికను తీసుకొస్తూ ఉన్నాడు. I think it will help us if we turn to the passage. It's in Numbers chapter 3. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలోని ఆ భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. And verse 40 and 41. 3వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. నేనే యెహోవాను, నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలుల పశువులలో తొలిచూలి అయిన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. 41, yeah. So we find in this verse that God had required Moses to take the census record of all of the firstborn men in Israel. ఇక్కడ మనం ఈ సందర్భాన్ని గమనిస్తే మోషేతో ఏమంటున్నాడంటే ఇశ్రాయేలుల జనసంఖ్యను రాయమంటున్నాడు. వారిలో మరి ముఖ్యంగా ప్రథమ ఫలము లేకపోతే జ్యేష్ఠులుగా ప్రథమ సంతానంగా పుట్టిన వారి లెక్క రాయమంటున్నాడు. And then he also had to count the number of those from the tribe of Levi. అంతేకాదు మరి లేవి గోత్రములో ఉన్న లేవీల యొక్క సంఖ్య కూడా రాయమంటూ ఉన్నాడు. And God said, I've allocated the sons of Levi in place of the firstborn ones from Israel. ఇక్కడ ఈ సందర్భంలో ఏమంటున్నాడంటే, ఇదిగో నిజంగా మరి ఈ లేవి కుమారులు లేవీయులని ఇశ్రాయేలులోని ప్రథమ సంతానానికి బదులుగా ఆయన మరి ప్రత్యేకించుకున్నట్టుగా తాను స్వీకరించినట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. He said, all the firstborn ones belong to me because I purchased them with the blood of the lamb.
ఇదిగో నిజంగా ప్రథమ సంతానంగా పుట్టిన వారిని అందరినీ గొర్రె పిల్ల రక్తముతో నేను వారిని కొన్నాను అంటున్నాడు. But instead of taking them, I'm going to take in their place the Levites. మరి వారికి బదులుగా లేకపోతే వారి స్థానములో ఇదిగో లేవీలను నా కొరకు ప్రత్యేకించుకుంటున్నాను అని వారికి మారుగా అనే పదాన్ని దేవుడు ఇక్కడ రాయిస్తూ ఉన్నాడు. And then in chapter 8, we find out what happens with the Levites. ఆ తర్వాత మనం సంఖ్యాకాండం 8వ అధ్యాయానికి వచ్చేసరికి verse 13 to 16. 13 నుంచి 16 వచనాల వరకు మనం చదువుకుంటే, అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలను. అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలను. లేవీయులు నా వారయ్యుందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడిన వారు. తొలుచూలి అయిన ప్రతి వానికిని అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. Now, same chapter, notice in verse 6 that the Levites were cleansed. ఇదే అధ్యాయము సంఖ్యాకాండం 8వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే లేవీయులు పవిత్రపరచబడి ఉన్నారు. And verse 7, they were purified. అలాగే మనం 7వ వచనంలో కూడా చూస్తే వారు ప్రోక్షింపబడినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. And verse 14, they were separated. తర్వాత 14వ వచనంలో మనం చూస్తే వారు ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So just like the Levites were cleansed and purified and separated, so Paul says in our verse about the Gentiles that we've been sanctified by the Holy Spirit. లేవీయులు ఎలాగైతే పవిత్రపరచబడ్డారో, ఎలాగైతే ప్రతిష్ఠింపబడ్డారో, ఎలాగైతే ప్రత్యేకించబడ్డారో, మనం కూడా దేవునికి అలా చేయబడి ఒక అర్పణగా అర్పించబడుతున్నట్లుగా పౌలు ఈ రోమాపత్రిక 15వ అధ్యాయము 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. So isn't that a beautiful picture of what has happened to us Gentiles, having been taken out of this world for God? నిజంగా అన్యజనులమైన మనము ఈ లోకములో నుంచి దేవుని కొరకు ప్రత్యేకించబడి ఇదిగో మనకి ఏమి జరిగింది, మనం దేవునికి ఎలా అర్పింపబడ్డామో ఇక్కడ వివరించబడుతూ ఉంది కదా. ఎంత మంచి పోలిక ఇది. The blood of the Lamb was a purchase price that entitled God to take every firstborn. ఇదిగో నిజంగా ప్రథమ సంతానంగా జన్మించిన ప్రతి ఒక్కడిని దేవుడు తన వశం చేసుకోవటానికి ఏమిటయ్యా కారణం అంటే గొర్రె పిల్ల యొక్క రక్తముతో వారిని కొన్నాడు గనక వారు దేవుని వశము. But instead, he took the Levites. అయితే వారికి మారుగా ఇదిగో దేవుడు లేవీయులను తన వశము చేసుకున్నాడు. The blood of Christ really entitles God to take every human being out of this world. అలాగైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఈ లోకములో ప్రతి మనుష్యుని తన సొత్తుగా చేసుకునే హక్కు కలిగి ఉన్నాడు. But instead, he's taken believers. అయితే వారికి బదులుగా ఇదిగో విశ్వాసులను తన సొత్తుగా చేసుకుంటున్నాడు. And our responsibility as believers, like the Levites were to serve in the tabernacle, our responsibility is to serve God. ఇదిగో ప్రత్యక్ష గుడారములో లేవీయులు ఎలాగైతే సేవ చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నారో మనం కూడా దేవుణ్ణి సేవించి ఆయనకు అర్పణగా ఉండవలసిన బాధ్యత మనకున్నది. But before they were able to serve God, they were first sanctified, cleansed, purified, and offered up to God. అయితే వారు సేవ చేయటానికంటే ముందు వారికి జరిగిన సంగతులను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు పవిత్రపరచబడ్డారు, ప్రతిష్ఠింపబడ్డారు, ప్రత్యేకించబడ్డారు, నిజంగా తర్వాత దేవునికి అర్పణగా అర్పించబడ్డారు. Maybe in our relatively recent memory, we can recall Romans 12 verses 1 and 2 that speaks about us presenting our bodies a living sacrifice, holy, acceptable to God.
అయితే మనం ఈ మధ్య కాలంలో ధ్యానించుకున్నట్లుగా రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో ఇదిగో మన శరీరములను మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలని చదువుకున్నాం. అయితే దానిలో కొన్ని ప్రత్యేకమైన మాటల్ని మనం గమనించాలి ఈ సందర్భంలో. ఎలాగో ఇదిగో మీ శరీరములను దేవునికి పరిశుద్ధమును అనుకూలమును అయిన సజీవ యాగముగా దేవునికి సమర్పించుడి అని ఆ మాటలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. But of course, with the Levites, before they were offered up, they were sanctified and purified and cleansed. అయితే లేవీయులు వారు దేవునికి మరి సేవ చేయటానికంటే ముందుగా వారు పవిత్రపరచబడ్డారు, ప్రతిష్ఠింపబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. And the earlier chapters of Romans showed to us how we were purified and cleansed by the blood of Christ. రోమపత్రిక ఆరంభ అధ్యాయాల్లో మనం చూసినట్లుగా మరి మనం క్రీస్తు రక్తము ద్వారా ఏ విధంగా పవిత్రపరచబడ్డామో మనం చదువుకున్నాం. And it's not so explicit in Romans, but Paul takes it up elsewhere, for example, 2 Thessalonians, and Peter in 1 Peter chapter 1, the matter of the sanctification of the Spirit. మరి చూడండి, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలోను అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రికలోను ఇదిగో విశ్వాసులు ప్రతిష్ఠింపబడుట లేకపోతే ప్రత్యేకింపబడుటను గురించి ఇదిగో నిజంగా కొన్ని మాటలు మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. Before ever we were cleansed by the blood of Christ, firstly the Holy Spirit needed to operate within us to produce something within us that made us capable of recognizing God's claims. నిజంగా దేవుడు మనల్ని తనకు తాను ప్రతిష్ఠించుకునే ముందు లేకపోతే మనం అర్పింపబడటానికంటే ముందు మన హృదయాలలో పరిశుద్ధాత్ముడు తన కార్యం జరిగించి దేవుని యొక్క హక్కులు మన మీద నెరవేరునట్లుగా చేస్తాడు. Peter, James and John all refer to that as a new birth. పేతురు గాని తర్వాత యాకోబు గాని మరి ఆ పత్రికల్లో మన యొక్క నూతన జన్మ పునర్జన్మను గురించి వారు వివరిస్తూ ఉన్నారు. Peter in particular refers to it as the sanctification of the Spirit. The Spirit of God setting us apart by putting something within us that wasn't there naturally. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రత్యేకించడం మాత్రమే కాదు గాని ప్రత్యేకించిన మనలో ఇదిగో ఇంతకు పూర్వం మనలో లేని నూతన సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా ఉంచుతూ ఉన్నాడు. Having been set apart, we're cleansed by the blood of Christ. ఇదిగో ప్రత్యేకింపబడిన వారంగా మనం క్రీస్తు రక్తంతో కడుగుబడి ఉన్నాము. We're presented to God as a living sacrifice. సజీవ యాగంగా దేవునికి మనం అర్పించబడి ఉన్నాము. And then as true Levites, as the true firstborn, we're in a position where we can serve God. అంతేకాదు నిజమైన ప్రథమ ఫలముగా దేవుని సేవించే స్థితిలో మనం ఉన్నాం. And really these things are all necessary before we can take up any of the practical exhortations of the previous section. నిజంగా మనం ముందు భాగాల్లో చెప్పుకున్న మరి క్రియా సంబంధమైన హెచ్చరికలు ఏవైనా మనం ఆచరించాలి అంటే వాటిని నెరవేర్చాలంటే వీటిని గురించిన అవగాహన ప్రతిష్ఠింపబడుట, ప్రత్యేకింపబడుట, పరిశుద్ధపరచబడుట వీటి గురించిన అవగాహన మనకుండాలి. So Romans 15 verse 16 is a very big verse. మరి రోమపత్రిక 15వ అధ్యాయం 16వ వచనం చాలా సుదీర్ఘమైన వచనం. Then verse 17, I think we can move more quickly. Paul simply says there that he has something to boast in. మరి 17వ వచనానికి వచ్చేసరికి పౌలు మరి తను అతిశయ కారణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. It's not boasting in a nasty, proud sense, but it's simply speaking plainly that this is a wonderful privilege. ఇక్కడ పౌలు అంటున్నాడు 17వ వచనంలో నాకు అతిశయ కారణము కలదు అంటున్నాడు. దాని అర్థం ఏదో అజ్ఞానంగా గర్వంతో మరి మిడిసి పడటం కాదు గాని ఇదిగో ఒక కారణాన్ని ఒక సమంజసమైన కారణాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. It's not like he has some kind of personal pride that he's vaunting, but he just in simplicity acknowledges that this is a great privilege and he states it plainly. ఇది కేవలం వ్యక్తిగతమైన లేకపోతే గర్వం కాదు గాని నిజంగా ఒక ధన్యతగా దేవుడిచ్చిన
ధన్యతను బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. And when we now move into the next section about Paul's pioneering ministry, this similar thought continues into verse 18, that he's not talking about something that he's done himself. He's not going to speak about anything that Christ has not wrought by him. It's only what Christ has wrought. ఇప్పుడు మనం 18వ అధ్యాయం నుంచి తర్వాత భాగంలోనికి వెళ్తూ ఉన్నాం. దాన్ని మనం పౌలు జరిగించిన ప్రారంభ పరిచర్య, లేకపోతే నూతన స్థలాల్లో పౌలు జరిగించిన పరిచర్య అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏమిటంటే, పౌలు చేశానని చెప్పటం లేదు, పౌలు ద్వారా క్రీస్తు జరిగించిన పరిచర్య అని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. What we can see overall in this section is that Paul's great desire was not to build on the ministry of others, but to start a service in an area that was new and that was unique. ఇక్కడ మనం 20వ వచనంలో చూస్తే, మరి వేరొకరి పునాది మీద కట్టకుండు నిమిత్తము అంటున్నాడు. ఇదిగో నిజంగా సాధారణంగా ఒకరి పని మీద ఇంకొకళ్ళు చేయటం ఇలా కాదు, గాని పని లేని చోటకెళ్ళి, ఇదిగో దేవుని సువార్త ప్రకటింపబడని చోటకెళ్ళి పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. So he describes the territory that he encompassed in this ministry. That's in verse 19, from Jerusalem to Illyricum. ఇప్పుడు మనం గమనించినట్లయితే, ఇదిగో పౌలు ఎంత విస్తీర్ణములో పని చేశాడో దాని గురించి యెరూషలేము మొదలుకొని ఇల్లూరిక వరకు అని ఇదిగో మ్యాప్లో చూస్తే పైన ఎక్కడో కనపడుతుంది, అంతవరకు సువార్తను ప్రకటించినట్లుగా చెప్తున్నాడు. And he also indicates that in taking up a service like this that was pioneering, he was impressed by a verse from the book of Isaiah that says, to whom nothing previously had been told, they will see. And so that really motivated Paul. చూడండి, ఇక్కడ తన సువార్త పరిచర్య వ్యాపింపజేయటాన్ని గురించి యెషయా గ్రంథం 52వ అధ్యాయం 15వ వచనంలోని మాటలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము అని ఆ మాటల చేత పౌలు తన సువార్తను ప్రకటించడానికి ప్రేరేపింపబడుతూ ఉన్నాడు. I want to just pick up a few key points from these verses, starting in verse 18. The interesting expression, the obedience of the nations, or the obedience of the Gentiles. ఈ 18 నుంచి ఉన్న ఈ భాగంలో మనం ప్రత్యేకంగా చూడవలసిన ఒక పద సముదాయం ఏంటంటే, అన్యజనులు విధేయులగునట్లు. That expression carries us all the way back to Romans chapter 1, where I think it's Romans 1 verse 5 and 6. మరి ఆ మాట మనకి రోమాపత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లోని మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. Yeah, it says we receive grace. చూడండి, మనకి we have a lengthy verse altogether. We have at the end. మనం 7వ వచనం చివరిలో చూస్తే, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి అంటున్నాడు. Another interesting facet of the gospel that Paul preached. It wasn't merely an invitation, it was a command to be obeyed. పౌలు పరిచర్య యొక్క మరొక లక్షణాన్ని మనం గమనించాలి. పౌలు ఎప్పుడు ఆహ్వానాన్ని పలకడం, ఇదిగో ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, మీరు మారు మనసు పొందాలి, విధేయులవ్వాలి అని. The Philippian jailer knew that. What must I do? Not what may I do or what options do I have. What must I do? And Paul doesn't give him options. He just instructs him, believe on the Lord Jesus Christ. సహోదరులారా, గమనించండి, మనం కొన్ని సంగతులు ప్రత్యేకంగా గమనించాలి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మరి చెరసాల నాయకుడు నేను మారు మనసు పొందటానికి నేనేం చెయ్యాలి అని అడిగినప్పుడు నిజంగా పౌలు అతనితో చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంగ్లీష్లో ఖచ్చితంగా మస్ట్ అనే పదం వాడబడింది.
దానికి పౌలిచ్చిన జవాబు 16వ అధ్యాయము 31వ వచనంలో ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. ఒక ఆజ్ఞలాగే ఉంది. So he's still here emphasizing the Gentiles. And as we saw last week, interestingly, it was the Apostle Peter who opened the door for the Gentiles. మరి మనం ఇక్కడ అన్యజనుల గురించి ధ్యానిస్తూ ఉండగా, వారు విధేయులు అవ్వాలి అన్న మాటను గమనిస్తూ ఉండగా, మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏమిటంటే, ఈ అన్యజనులకి మార్గాన్ని తెరచిన వాడు పేతురు. But we also saw other verses that showed that Paul was specifically called for this task by the Lord, and he was also recognized to fulfill this task by Peter and the other apostles. నిజంగా ఈ పరిచర్యకి పిలిచిన వాడు దేవుడే. ప్రభు ఆయన పిలిచి ఈ పరిచర్య అప్పగించాడు గాని పౌలు కూడా దాన్ని గుర్తించాడు. పౌలే కాదు, మిగిలిన మరి శిష్యులైన వారు పేతురు గాని మిగిలిన వారు కూడా దాన్ని గుర్తించారు. We saw that with Paul, it grew on him gradually, but he certainly did it willingly. అయితే ఇటువంటి అవగాహన పౌలుకి వెంటనే కలగలేదు. క్రమేపీ తను పని చేసుకుంటూ వెళ్తుంటే తన పరిచర్య యొక్క లక్ష్యమేంటి, గురేంటో దేవుడు బయలుపరిచాడు. అయితే మనం గమనించవలసిన సంగతి ఏంటంటే, పౌలు ఇదిగో మరి సిద్ధ మనసుతో దాన్ని అంగీకరించి ఆ పరిచర్యలో కొనసాగాడు. In the contrast, Peter, it came upon him suddenly, and he did it very grudgingly, going to the Gentiles. మరి చూడండి, పేతురు మీదకి ఇదిగో అన్ని జనులకి దగ్గరికి వెళ్ళమని దేవుడు అకస్మాత్తుగా చెప్పాడు, ఉన్నట్టుండి చెప్పాడు. అయితే పేతురు ఆ పనిని ఎలా చేశాడు? అయిష్టంగా సణుక్కుంటూ వెళ్ళాడు. ఎంత వ్యత్యాసం కనపడుతుంది చూడండి. And so with Paul, when he's talking about boasting in this ministry, again, it's not personal pride. It's just recognizing simply that this was the unique ministry that the Lord had committed to him. ఇక్కడ 17వ వచనంలో మనం గమనించినట్లయితే అతిశయ కారణము కలదు అంటున్నాడు గాని దానిలో వ్యక్తిగతమైన గర్వం కాదు గాని దేవుడు ఒక ప్రత్యేకమైన పరిచర్యను ఒక ఆధిక్యతగా ఇచ్చాడు కాబట్టి ఆధిక్యతను బట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. And at the end of that phrase, he adds this really important expression, by word and deed. అన్యజనులు విధేయులగునట్లు అన్నాడు. అంతటితో ఆగిపోకుండా ఎలాగట? వాక్యము చేతను క్రియ చేతను అంటున్నాడు. We could spend all night on this one because it's a really important principle. ఈ రాత్రంతా కూడా మనం ఈ రెండు మాటల మీద మరి బోధించుకున్నా సరిపోదు. ఎందుకంటే ఈ రెండిటి వెనక ఒక ప్రాముఖ్యమైన నియమం ఉంది. It's something that Paul talks about repeatedly. ఈ రెండిటి గురించి పౌలు మరి సారి మరి మాట్లాడుతూ ఉంటాడు. I just want to pick out a few verses as examples. 1 Corinthians 4 verse 17. కొద్ది వచనాలు ఈ సందర్భంలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. Particularly the words where he says the reason he'd sent Timothy was, he shall put you in mind of my ways as they are in Christ. మనం ఇక్కడ గమనిస్తే 17వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును అంటున్నాడు. ఇంగ్లీష్ ప్రకారం మనం చూసుకుంటే నా విధానము లేకపోతే నా మార్గములను గురించి బోధిస్తాడు అని అంటున్నాడు. Now, they won't be able to disguise anything in the next verse, which he wrote to Timothy himself in 2 Timothy 3 verse 10. మరి తర్వాత తిమోతికే సూటిగా రాసిన మాటను కూడా మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మరి 10వ వచనాన్ని చదువుకుందాం. Because there he does talk about his teaching, but he talks about other important things as well. అక్కడ కేవలం తన మరి బోధన గురించి మాత్రమే కాదు గాని మిగిలిన ప్రాముఖ్యమైన సంగతుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. Yeah, so not just his words, but his ways, his whole manner of life.
కేవలం బోధ లేకపోతే తన ప్రసంగాలు మాత్రమే కాదు గాని తన జీవన విధానము, తన జీవితం యొక్క విధానాలన్నిటిని గురించి కూడా జ్ఞాపకం చేయాలంటూ ఉన్నాడు. And so the same chapter, verse 14, when he tells Timothy to abide in the things that he's learned, he emphasizes it because of whom thou hast learned them. Not what he learned, but who he learned them from. అలాగే 14వ వచనానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొనినవి ఎవరి వలన నేర్చుకొంటివో, ఏమి నేర్చుకున్నావు కాదు, ఎవరి వలన నేర్చుకొంటివో అంటున్నాడు. And there's one verse that came up several times while I was visiting India recently, and that's Acts chapter 20, when Paul speaks to the Ephesian elders. మరి సహోదరుడు ఈ మధ్య భారతదేశం వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఒక 10 రోజులు అలా అవుతుంది. అయితే భారతదేశంలో ఉన్నప్పుడు మరి కొన్ని మాటలు సహోదరుడికి గుర్తొస్తూ ఉండేవట. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము, It's verse 34 and 35. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 34, 35. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. We see whether it's to the Corinthians or to Timothy or to the Ephesian elders or to the Romans, Paul is saying, my life and my teaching matched together. నిజంగా ఇక్కడ మనం గమనించాలి, పౌలు కొరింథీయులకు రాసిన, తిమోతికి రాసిన, ఎఫెసీయులకు రాసిన, ఇదిగో ఎవరికి రాసినా గాని ఒక మాట అంటున్నాడు, ఇదిగో నా జీవితం, నా బోధ రెండు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి అంటున్నాడు. But there's one particular, how can I say it? One particular very important point that comes out from this last reference that we've looked at. మనం చివరిగా చూసిన మరి ఈ భాగము నుంచి ఒక ప్రత్యేకమైన సంగతి మరి నా దృష్టికి వస్తోంది. Paul said to the Ephesian elders, I have given you myself as a pattern for the normal way of biblical service by believers. ఇదిగో ప్రియమైన విశ్వాసులారా, నన్ను నేను ఇదిగో ఒక సాధారణమైన మాదిరిగా మీ ముందుంచుతూ ఉన్నాను అంటున్నాడు. The normal pattern of biblical service is for the believer to be self-supporting in their ministry. నిజంగా ఇక్కడ ఈ మాటను గాని మనం గమనిస్తే, పరిచర్యలో ఒక విశ్వాసి ఒక స్వయం ప్రతిపత్తి లేకపోతే స్వయం సమృద్ధి కలిగిన వాడుగా, అంటే తనంతట తాను ప్రభు కోసం పరిచర్య చేసేవాడుగా ఉండి చేయటం అనేది బైబిలును అనుసరించిన పరిచర్య విధానం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Paul said to them, I've showed you these hands have ministered to my needs and those who were with me. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 34వ వచనంలో, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను అంటున్నాడు. I wasn't waiting for funds to come from Corinth or from Germany or from any other place. ఇదిగో చూడండి, చాలాసార్లు మరి సేవకులు ఎదురు చూసినట్లుగా ఎక్కడి నుంచో ఏదో సహాయం రావాలని, ఇదిగో నిజంగా కొరింథు నుంచి విశ్వాసాలకు అందినట్టుగానో లేకపోతే జర్మనీ దేశం ఇటువంటి దేశాల నుంచి కోసం వాళ్ళు ఎదురు చూడలేదు, పౌలు చూడలేదు అని చెప్తున్నాడు. In fact, when he went to Corinth, one of the most wealthy places where he spent any time ministering, he worked with his own hands with Aquila and Priscilla making tents. అయితే చూడండి, కొరింథు పట్టణం ఎంతో ఐశ్వర్యవంతమైన పట్టణం. అటువంటి పట్టణంలో కూడా పౌలు అక్కడ ఇద్దరు విశ్వాసులు ఉన్నారు, అకుల ప్రిస్కిల్లా అనేవారు. వారితో కలిసి కష్టపడి పనిచేశాడు, డేరాలు కుట్టుకుంటూ జీవనోపాధిని సంపాదించుకున్నాడు. Now, I don't want to be unbalanced and take away the other part of the message, because Paul told the Corinthians that
believers should support those who are serving them. అయితే మరొక విషయాన్ని మనం విస్మరించరాదు. ఆ అసమతుల్యతను మనం తీసుకురాకూడదు. ఏంటంటే పౌలు కొరింథులో ఉన్న విశ్వాసులకి ఇదిగో పరిచర్యలో ఉన్నవారికి సహకారము సహాయం అందించాలి అని హెచ్చరిక మాటలను కూడా ఇచ్చాడు. అది కూడా మనం విస్మరించరాదు. He said that in 1 Corinthians 9. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మరి 9వ అధ్యాయంలో ఆ మాటలు రాస్తూ ఉంటాడు క్రైస్తవ దాతృత్వాన్ని గురించి. But he also said to the Corinthians, "Now I've not taken up that right from you. I've deliberately not taken any funding from you in Corinth." అయితే అటువంటి కొరింథీయులతోనే అంటున్నాడు, ఇదిగో నేను మీకు రాశానని దాని వలన ఏదో ప్రయోజనం పొందలేదు గాని నా అంతట నేనే కష్టపడి పని చేశాను అని వారితో మరి వారికి రాస్తూ ఉన్నాడు. On the contrary, he did receive some financial or material support from Philippi, where the brethren were very poor. అయితే కొరింథులో ఉన్న విశ్వాసులు ఐశ్వర్యవంతులు. అయితే ఫిలిప్పి పట్టణంలో ఉన్న విశ్వాసులు చాలా పేదవారు. ఆ పేదవారి దగ్గర నుంచి ఇదిగో నిజంగా పౌలు కొంత మరి ఈవిని అని రాస్తాడు, కొంత బహుమానాన్ని కానుకని వారి దగ్గర నుంచి పొంది ఇదిగో ఇది మనోహరమైన సువాసన గల ప్రీతికరమైన ఇష్టమైన యాగము అని వారి గురించి రాస్తూ ఉన్నాడు. So he didn't take anything from the Corinthian believers because of their spiritual state, their low spiritual state, and he did from the Philippians because of their high spiritual state, not because one was wealthy and one was, you know what I mean. ప్రియులారా గమనించండి, కొరింథులో ఉన్న విశ్వాసులు నిజంగా ఈ లోకపరంగా ఐశ్వర్యవంతులు. అయితే ఆత్మ సంబంధంగా చూస్తే వారెంతో ఇదిగో మరి తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా కనబడుతున్నారు. ఫిలిప్పి పట్టణంలో ఉన్న విశ్వాసులు ఈ లోకపరంగా ఎంతో పేదవారు. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో చూస్తే వారు ఎంతో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. అటువంటి వారి దగ్గర కానుక తీసుకోవటానికి పౌలు ఇష్టపడ్డాడు. Or we can turn to a couple of more verses on this same theme. In 1 Thessalonians chapter 2, verse 9, Paul speaks of it to the Thessalonians. 1 Thessalonians chapter 2, brother. Chapter 2 and verse 9. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తే, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. He was providing his own financial needs so that he wouldn't be a burden on those that he was serving. నిజంగా ఎవరికైతే పరిచర్య చేస్తూ ఉన్నాడో వారికి తాను భారంగా ఉండకూడదని తనంతట తానే కష్టపడి ఇదిగో నిజంగా జీవనోపాధిని సంపాదించుకుంటున్నట్టుగా ఉన్నాడు. And he really hammers this. He reinforces it in 2 Thessalonians chapter 3. అయితే తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటల్ని మరి ముఖ్యంగా మన హృదయాలలో నాటుకునేటట్టుగా చేస్తున్నాడు. Verse 7 and 8. 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఎలాగు మమ్మను పోలి నడుచుకొనవలనో మీకు తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. He says, you should imitate us in this. అందుకని 9వ వచనంలో మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు అంటున్నాడు. And it's not just Paul who says these things. Peter says something similar. పౌలు మాత్రమే ఇలా రాయలేదు గాని పేతురు కూడా దీనిని పోలిన మాటలనే రాస్తూ ఉన్నాడు. He talks about the elders fulfilling their service of shepherding, not for base gain, not for some kind of financial reward. మరి పౌలు పెద్దలకి హెచ్చరికలు రాస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో ఇదిగో వాళ్ళను కూడా అంటున్నాడు. చూడండి కొన్ని హెచ్చరికలు అంటున్నాడు.
మీ మధ్యనున్న మందను పై విచారణ చేయుడి. మీకు అప్పగింపబడే వారి మీద ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి అంటున్నాడు. And John, likewise, in his third epistle, he speaks very highly of those who went out faithfully serving and not taking anything from the Gentiles. అంతేకాదు మరి యోహాను కూడా అన్యజనుల పరిచర్య చేస్తూ వారి దగ్గర నుంచి ఏమీ పొందలేదని, తీసుకోలేదని తన 3వ పత్రికలో రాస్తూ ఉన్నాడు. పేతురు కూడా ఇక్కడ 2 మాటలు అంటున్నాడు. ధనాపేక్షతో కాక సిద్ధ మనసుతో అని పేతురు అన్నాడు. మరి యోహాను కూడా అలాగే రాస్తూ ఉన్నాడు. So there's something we really need to see in its biblical balance here. అలాగైతే మరి బైబిలు ఈ విషయాలను ఏ విధంగా ఒక సరి సమానమైన విధానములో హెచ్చరికలు ఇస్తుందో మనం గమనించాలి. And it's one of the strong personal examples that Paul set for us. అంతేకాదు పౌలు కూడా తన వ్యక్తిగతమైన మాదిరిని మన ముందుంచుతూ ఉన్నాడు. And that is that the normal way of serving the Lord is to serve the Lord while we are supporting ourselves, doing our ordinary jobs, earning an ordinary income, not being some kind of full-time supported. You probably have a word for this, yeah? Yes, I know. ప్రియులారా గమనించండి, ఇందులో విమర్శం కాదు గాని మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం. నిజంగా పూర్తికాల పరిచర్యకు వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడటం, ఎవరో మనకు సపోర్ట్ చేస్తారని అనుకోవటం కాదు గాని పౌలు యొక్క మాదిరి ఇదిగో వాక్యము చేతను క్రియ చేతను అన్న మాటలోని అర్థాన్ని మనం గ్రహిద్దాం. పౌలు కష్టపడి పనిచేస్తూ ఎవరికైతే పరిచర్య చేస్తున్నాడో వారికి భారంగా ఉండకుండా పరిచర్య చేశాడు. And please don't think by saying this I'm speaking badly about those who devote themselves to missionary service or anything like that. But this really in Scripture is the exception. And the normal thing is that every one of us in our daily jobs, we serve the Lord in every way we possibly can. నిజంగా ఈ విషయాల గురించి ఎవరు ఏ విధంగా మరి నొప్పించబడాల్సిన అవసరం లేదు. కానీ లేఖనాలు చెప్తున్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరూ మన వ్యక్తిగతమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకుంటూనే ఇదిగో దేవుని పరిచర్యలో కొనసాగాలి. దేవుని సేవ చేసేవారంగా ఉండాలి. That's taken quite a bit of time, and I've failed to complete the section that I hope to finish, but next time we'll come back to verse 19 next time. Yeah. నిజంగా మరి ఈ భాగమంతా మనం పూర్తి చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాం. అయినా ఏం పర్వాలేదు. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మరి 19 నుంచి ఆ భాగంలో మిగిలిన వచనాలను మనం ధ్యానించుకుందాం.